సీఎం గారు కొన్ని కారణాల వల్ల ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. నేను ప్రయత్నం చేశాను, ఎందుకంటే మొదటి నుంచి మనతో ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేశాను. కానీ నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. వాసు ఎమ్మెల్యేగా వాసు గారు ఎంపీ గారికి నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను, ఒక పార్టీలో ఉండి తల్లి పాలు తాగి ఏమంటారు దొమ్ము కుదిరేట్టు అవుతుంది, ఖచ్చితంగా అందరు కూడా చెప్తారు, నాకు ఎవరు ఓట్లు వేస్తారో ఆయన కూడా ఓట్లు వేసాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయగలగాలని కూడా తెలియజేసుకుంటా. పార్టీ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవలు రాసి ఎదవ పాంప్లెట్ వేయటం, సర్క్యులేట్ చేయటం, మరి ఆ ఎదవ పాంప్లెట్ కూడా పేరు రాయకుండా ఉంటే పేపర్లో రాయటం, ఈనాడు పేపర్ మీద పరువు నష్ట తావు కూడా వేస్తాను. ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడు. కుమారి గారు, అందరికీ ఆరాధ్యుడైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ కొండ దిగునటువంటి చంద్రగిరి నియోజకవర్గం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పోటీ వాసన్న అండదండలతో మన అందరం కూడా వన్ సైడ్ గా మరి చేయడానికి సిద్ధపడి ఉన్నాం. మరి ఆయన రావడం మన శుభ్రమని వాసన కూర్చున్నాం.